ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మన ఇల్లు మన లోకేష్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. ముడి పొగాకుపై అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. వార్తల వివరాలు: భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అమరావతి సచివాలయంలో నిన్న సమీక్షించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు, యజమానులను గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీన విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, యూనివర్సిటీతో పాటు జీఎంఆర్ మన్సాస్ ఎడ్యుసిటీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈరోజు అనంతపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందని, తక్కువ సమయంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తి చేశామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో మందగించిన పనులు ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నాయని మంత్రి చెప్పారు. 2019లోనే తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని మంత్రి రామానాయుడు చెప్తూ, బట్రస్ డ్యామ్ ని 100% కూడా మనం ఫస్ట్ ఇయర్ లోనే మనం నిర్మాణం పూర్తి చేయడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం పూర్తి చేయడం కూడా జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, వైబ్రో కాంపాక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇటువంటి పోలవరం ప్రాజెక్టు రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్, ఈ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి క్లిష్టమైనటువంటి టన్నెల్స్ ను కూడా 100% పూర్తి చేయడం జరిగింది. ఏదైతే లెఫ్ట్ కనెక్టివిటీ సంబంధించి టన్నెల్ ఈ 2026 నవంబర్ కల్లా పూర్తి చేయబోతూ ఉన్నాం. దేశీయ, అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి మరో అరుదైన గౌరవం దక్కింది. పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు గాను రాష్ట్రానికి లభించిన బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డును మంత్రి నిన్న నిర్వాహకుల నుంచి అందుకున్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి కోసం చేస్తున్న కృషికి ఈ అవార్డు నిదర్శనమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని అన్నారు. కొండవాలు, దేవాదాయ, అటవీ భూములతో సహా వివిధ ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకొని కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్న వారు ఈ పట్టాల ద్వారా లబ్ధి పొందారని, మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి లోకేష్ చెప్తూ, ఈరోజు 2వ విడత కింద 3,000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం.
సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ రోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు. నియోజకవర్గంలో ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభించాం. 24 గంటలు నీరు అందించే కార్యక్రమం మేము శ్రీకారం చుట్టాం. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం కానివ్వండి. ఇంకో పక్కన పెన్షన్, తల్లికి వందనం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించేదానికి స్త్రీ శక్తి కూడా మేము తీసుకొచ్చాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర మంత్రులు, పార్లమెంట్ సభ్యులతో కలిసి ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ని పార్లమెంట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇది కేవలం ముడి పొగాకు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని వారు వివరించారు. జీఎస్టీ పెంపు కారణంగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీని 40% నుంచి 28% తగ్గించాలని మంత్రులు కోరారు. రాష్ట్రంలో కొత్తగా సిద్ధం చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, వారి నవజాత శిశువులు, సహాయకులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన గర్భిణులకు ఈ వాహనాలతో రవాణా సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్రత్యేక వాహనాలను వినియోగించనున్నారు. ప్రతి ఏటా సుమారు 2,75,000 మంది బాలింతలు ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నారు. దేశంలోనే సాంస్కృతిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. విజయవాడలో నిన్న జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా 2 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా జూలై 25, 26 తేదీలలో ఉండవల్లి గుహల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 8, 9 తేదీలలో గుంటూరు విద్యానగర్ రింగ్ రోడ్లో అమరావతి చిత్రకళ వీధి పేరుతో ఓపెన్ ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాకు మంజూరైన రోడ్లను 15 రోజుల్లో ప్రారంభించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాను వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగానూ అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆగస్టు 14వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో పోలవరం ఎడమ కాలువ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాంబిల్లి మండలం పంచదార్లలో మైనింగ్పై కమిటీ వేసి ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ఫసల్ బీమా యోజనకు సంబంధించిన గోడపత్రికను ఆమె నిన్న భీమవరంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మన ఇల్లు మన లోకేష్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. ముడి పొగాకుపై అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.